ఆ దుష్యంతుడు పుట్టుకతోటే చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. ఆయన యవ్వనంలో ఉండగా ఆయన యొక్క బలపరాక్రమములు ఎటువంటివి అన్నది చెప్పడానికి నన్నయ్య గారు కొన్ని పద్యాలను ఇచ్చారు. అంటే దాని చేత ఆయన భుజ పరాక్రమం ఎటువంటిదో, ఆయన బలదర్పములు ఎటువంటివో అర్థమవుతుంది. ఎంత పరాక్రమవంతుడంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద పెరిగినటువంటి మహావృక్షములతో కూడి ఉన్నటువంటి ఆ కొండని, ఆ పర్వతాన్ని పైకి పెకలించి పైకెత్తి ఈ పర్వతాన్ని వేరొక పర్వతానికి వేసి కొట్టేవాడు. పులులు, సింహాలు, శరభములు, శరభము అంటే సింహం కన్నా గొప్పది కాబట్టి అటువంటి మృగములనన్నిటినీ కూడా అవలీలగా వేటాడి మదపుటి ఏనుగుల మీద తిరుగుతుండేవాడు. ఆ బలపరాక్రమ సంపన్నుడైనటువంటి దుష్యంతుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు. ఈ వేటకి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు పెడతారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏదో సరదాగా వెళ్ళడం కాదు.